హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు తాడేపల్లిగూడెం శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష గాజులతో పూజలు నిర్వహించారండి. మరైతే ఈ లక్ష గాజులతో పూజలు నిర్వహించడానికి గల కారణం, అలాగే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమ. శ్రీ శ్రీ బలుసలమ్మ దేవ్యే నమ. సుమారుగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని జాతరను చేసుకున్నటువంటి గతంలో చేసుకున్నాం 2014లో. మరలా 2026 మార్చి 12వ తారీఖున జాతర మహోత్సవాలనికి పురస్కరించుకొని చక్కగా ఈ ప్రాంత మహిళలందరూ కూడా ఆవిడ నమ్ముకున్నటువంటి భక్తులు అందరూ కూడా సమస్త సౌభాగ్యంతో ఉండాలనేటువంటి సంకల్పంతో చక్కగా ఈరోజు ధనుర్మాసం ఆ అమ్మవారి సమక్షంలో సుమారు 1,00,000కు పైగా గాజుల్ని అలంకరించుకొని అమ్మవారి సమక్షంలో అర్చనాది విశేషాలు చేయడం జరిగింది. 11 రాత్రుల పాటు అమ్మవారి సమక్షంలో ఆలయంలో నిద్ర చేసిన పిమ్మట ఆ యొక్క గాజులు పెట్టి 11 రాత్రులు ఉంచిన తర్వాత 21వ తారీఖు నుంచి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి వార్డుకి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయం దగ్గర అమ్మవారికి ఆరాధన చేసి మరలా గాజులు, పసుపు, కుంకుమ భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. స్త్రీమూర్తులకి అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ 11 రోజుల పాటు ఆ గాజులను దర్శించుకొని చక్కగా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఈ మహత్తర కార్యక్రమానికి ప్రీతమ నాయకులు శ్రీ బలిశెట్టి శ్రీనివాసరావు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు, అలాగే ఆలయ కార్యనిర్వాహకులు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారి పర్యవేక్షణలో, ఆలయ చైర్మన్ గారు శ్రీ శ్రీరంగం రామాంజనేయ గారి యొక్క పర్యవేక్షణలో పుర ప్రముఖుల చేత అందరి సమక్షంలో ఎన్నో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి యొక్క కార్యక్రమాలు. అవి ప్రతి ఒక్కరూ కూడా అమ్మని దర్శించండి, ధరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మరి విన్నారు కదా. అలాగే జాతర ముందు ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి నా వీడియో ద్వారా అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి, మరింత మందికి చేరుతుంది.